3 వచనాలు 1 నుండి 3 వరకు జాగ్రత్తగా విందాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏండ్లు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను శిల్ప కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశం ఏంటంటే విచిత్రమైన నిలువుటంగి. ఇది ఈరోజు మన అంశం. స్తోత్రం చెప్పండి. ఏమిటి? విచిత్రమైన నిలువుటంగి. ఈ అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే నిలువుటంగి గురించి మీకు చెప్తానని 4 వారాల క్రితం మాట ఇచ్చాను మీకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ నిలువుటంగి చాలా ప్రాముఖ్యమైన అంశం అని కూడా చెప్పాను. గుర్తుందో లేదో మీకు? ఎంతమంది గుర్తుంది? నిలువుటంగి గురించి ప్రత్యేకంగా చెప్తాను. రంగు అంటే విచిత్రమైన నిలువుటంగి గురించి అని చెప్పాను. మంచిది. జాగ్రత్తగా ఈ 3 వచనాల్ని మనం ధ్యానించినప్పుడు యోసేపు 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 17 సంవత్సరాలు. ఇతడు యవన వయసులోనికి వచ్చేశాడు. కానీ తండ్రి వృద్ధాప్యమందు అనగా యాకోబు వృద్ధాప్యమందు పుట్టాడు. ఇతని తర్వాత ఇతని తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు బెన్యామిన్. ఎవరు? బెన్యామిన్. యోసేపు బెన్యామిన్ రాహేలుకు పుట్టారు. ఎవరికి? రాహేలుకు పుట్టారు. ఇప్పుడు యోసేపు వృద్ధాప్యమందు పుట్టినవాడు కనుక యోసేపుని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్నగారుల కంటే. యోసేపు కంటే చిన్నవాడు ఉన్నాడు బెన్యామిన్. వాడు కడపటి వాడు, లాస్ట్ వాడు. వాడి గురించి మొన్నటి వారం మనం చెప్పుకున్నాం కదా. మొదటి వారం కిందటి వారం చెప్పుకున్నాం. బెనాని అని తల్లి పేరు పెడితే బెన్యామిన్ అని తండ్రి పేరు పెట్టాడు. అప్పుడు రాహేలు చనిపోయింది. ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. ఈ యోసేపు తమ్ముడే అతను. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాలు మనం విందాం. దేవుని మాటలను మనం ధ్యానిద్దాం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా జాగ్రత్తగా వినాలి వాక్యాలు. యోసేపు తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నాడు. తండ్రి చేతే కాదు, యోసేపు దేవుని చేత కూడా ప్రేమించబడుతున్నాడు. అవునే కదా? దేవుడు కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యోసేపు అంటే దేవునికి అంత ఇష్టమో తండ్రికి కూడా అంత ఇష్టమో. తండ్రి ఎందుకు యోసేపుని ప్రేమిస్తున్నాడంటే నిజాయితీ కలిగిన వాడు యోసేపు. యోసేపు ఎప్పుడు కూడా యథార్థముగా ప్రవర్తించేవాడు. తండ్రి దగ్గర నమ్మకంగా ఉండేవాడు. కుటుంబంలో నమ్మకంగా ఉండేవాడు. చిన్నవాడైనప్పటికీ యథార్థముగా ప్రవర్తించేసరికి అతను ఒక భక్తిపరుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడిగా ఉండేసరికి తండ్రిని ఆకర్షించేశాడు. అన్నగారులు అట్లా లేరు. కుయుత్తుపరులు, దురాశపరులు, అలాగే భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు అన్నగారులు, యోసేపు అన్నగారులు. అందుకనే తండ్రిని ఆకర్షించలేకపోయారు. తండ్రి ప్రేమకు పాత్రుడు కాలేకపోయారు. ఎప్పుడైతే యోసేపు తండ్రి ప్రేమను జయించాడో, తండ్రి దగ్గర యథార్థవంతుడిగా నడుచుకుంటున్నాడో, యోసేపుని ప్రేమించటం మొదలుపెట్టాడు తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపుని ప్రేమించి అతనికి ఏం చేశాడంటే విచిత్రమైన నిలువుటంగి ఒకటి కుట్టించాడు. విచిత్రమైన నిలువుటంగి అంటే రంగురంగుల గడిగడిల అంగి అన్నమాట. రంగుల గడితో నింపబడిన అంగి. ధనవంతులైన వారు, ఇంకా చెప్పుకోవాలంటే రాజు వంశస్థులు అలాంటి అంగీలు ధరిస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. రాణీలు, మహారాజులు, రాజకుమారులు, ధనవంతులైన వారు అలా విచిత్రమైన నిలువుటంగీలు, రంగురంగుల నిలువుటంగీలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక రకంగా చెప్పుకోవాలంటే దీన్ని ఓదా రంగు వస్త్రం అని కూడా అనొచ్చు. ఏ రంగు? ఓదా రంగు వస్త్రము అని కూడా అనొచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓదా రంగు అంటే మీకు ఒకరు గుర్తు రావాలి. ఎవరు?
ఎవరు గుర్తుకు రావాలి? లూదియా. ఓదారంగు పొడి అమ్ముకునేది కదా ఆమె, లూదియా. ఆ ఓదారంగు పొడితో ఈ వస్త్రాలు కలర్ వేసేవారు అనమాట. ఓదారంగు వస్త్రము అనేవారు. ఓదారంగు వస్త్రము, ఓదారంగు పొడులు కూడా ఉన్నాయి. ఆ పొడుల్లో నింపి ఆ వాటర్లో నింపి ముంచి రంగు వేస్తూ ఉంటారనమాట. అది ఓదారంగు పొడి, ఓదారంగు వస్త్రాలు. ఆ ఓదారంగు వస్త్రాలు కొంచెం కాస్ట్లీ తక్కువ, కానీ ఇవి అయితే ఇంకా ఎక్కువైనవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాకోబు చేత ప్రేమించబడుతున్నాడు యోసేపు. కన్మవారు ప్రేమించబడట్లేదు. కన్మవారు అందరూ కూడా తండ్రి ప్రేమకు దూరంగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా యోసేపు మీద పగబెట్టుకున్నారు. ఎందుకు పగబెట్టుకున్నారంటే, తండ్రి వీడినే ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించట్లేదు, తండ్రికి పక్షపాతం ఉంది, తండ్రి మనల్ని చిన్నచూపు చూస్తున్నాడు, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ తండ్రికి ఎవరు తక్కువ కాదు, అవునా కదా? అందరిని ఒకలాగానే చూస్తాడు. కానీ వీళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. వీళ్ళు ఎలా ఉన్నారంటే తండ్రికి విరోధులుగా. మనం ముందు అధ్యాయాల్లో చూసుకున్నాం కదా. పెద్దోడు ఏం చేశాడు? తండ్రి భార్యను పాడు చేశాడు. మరి ఎలా ప్రేమిస్తాడు? అంత భయంకరమైన పాపిని ఎలా ప్రేమిస్తాడు? మారు మనసు పొందాలి కదా. 2, షిమ్యోను లేవి ఏం చేశారు? హంతకులుగా వెళ్ళి అందరినీ చంపేసి వచ్చారు. వీళ్ళందరూ కూడా తండ్రికి ఏదో అపకీర్తి తీసుకొచ్చిన వారే, తండ్రికి నష్టం తీసుకొచ్చిన వారే. మరి తండ్రి మనల్ని ప్రేమించట్లేదంటే ఎలా ప్రేమిస్తాడు? తండ్రి మనల్ని అసలు సరిగ్గా చూడట్లేదంటే ఎలా చూస్తాడు? నీ ప్రవర్తన బాగున్నదేది, నీ ఆలోచనలు బాగున్నాయి, నీ తలంపులు బాగున్నాయి, పోనీ వాళ్ళందరూ వదిలేయండి. షిమ్యోను లేవిని పక్కన పెట్టండి, రూబేన్ని పక్కన పెట్టండి. కన్మవారు ఏం చేశారు? షిమ్యోను లేవి వెళ్ళి వారిని అందరినీ చంపేసి వస్తే, షెకెములో ఉన్న మగవారిని అందరినీ, కన్మవారు వెళ్ళి ఆడవారిని ఆస్తుల్ని తీసుకొచ్చేసారు. మరి ఇదంతా కూడా విరోధమైన పనులు కదా. అందుకని యాకోబుకి వారి గురించి, వారి మనస్తత్వం గురించి, వారి ఆలోచనల గురించి అన్నీ తెలుసు కాబట్టి వారిని దూరంగా పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు, ఎప్పుడు కూడా యోసేపుని అమ్మివేసిన తర్వాత యాకోబు బెన్యామీన్ని అన్నగారుల దగ్గర ఉండనిచ్చేవాడు కాదు. బెన్యామీన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు. జాగ్రత్త బాబు, వాళ్ళతో ప్రమాదం, వాళ్ళతో ఉంటే నిన్ను కూడా మాయం చేసేస్తారు. అవి వచ్చే వచనాల్లో అధ్యాయాల్లో మీకు తెలుస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి ధాన్యపు గింజలకి వెళ్ళినప్పుడు బెన్యామీని మాత్రం పంపలేదు, దగ్గరే పెట్టుకున్నాడు తండ్రి. నేను వీడిని పంపను మీ కూడా అని. యోసేపు మాయమైపోయినట్లు వీడు మాయమైపోతే నేను బ్రతకలేను అని బెన్యామీని మాత్రం దగ్గరే పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? అంటే వీళ్ళ మనస్తత్వం తెలిసినవాడు తండ్రి, వీళ్ళ ఆలోచనలు తెలిసినవాడు తండ్రి. అందుకని వారిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. యోసేపుని మాత్రము ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, యోసేపుని ఎక్కువగా ఆదరిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమలో తండ్రి దేవుని ప్రేమ దాక్కుని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను సింపుల్గా 4 మాటలు చెప్తాను. ఈ సబ్జెక్టు నిలువుటాంగి గురించి, ఆ విచిత్రమైన నిలువుటాంగి గురించి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, యాకోబు స్థానంలో దేవుణ్ణి మనం పెడితే, యోసేపు స్థానంలో నమ్మకమైన వారికి, దేవునికి నమ్మకమైన వారిని పెట్టాలి. మరి మిగతా వారు మారు మనసు లేకుండా దేవుణ్ణి వెంబడిస్తున్నవారు అన్నమాట. మారు మనసు లేకుండా దేవుని సన్నిధికి వస్తున్నవారు, మారు మనసు లేకుండా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధికి వస్తున్నవారు. మారు మనసు లేని వారిని దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా వారిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. కానీ దేవుని చేత నువ్వు ప్రేమించబడితే, దేవుడు కనుక నిన్ను ప్రేమించి నిన్ను ఆదరిస్తే, నీకు ఇచ్చే ఈవులు ఉన్నాయే అవి ఒక ప్రత్యేకంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలును చూసుకోండి. దానియేలు ఎక్కడో బానిస బ్రతుకుతున్నాడు బబులోని సంస్థానంలో. అతన్ని తీసుకొచ్చి బానిస బ్రతికేటట్లు చేసినప్పటికీ కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం దానియేలు హృదయంలో ఉంది. కాబట్టి దానియేలు దేవుణ్ణి ఎక్కడున్నా కూడా ఆరాధించడానికి ఇష్టపడిన వ్యక్తి కాబట్టి దానియేలుని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దానియేలుని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు.
అందుకని దానియేలుకి ఒక అద్భుతమైన పేరు కూడా పెట్టాడు దేవుడు. ఏం పేరు? బహుప్రియుడవు అనండి. దేవునికంటే ఎవరట ఇతను? బహుప్రియుడట. అవునా కదా? గాబ్రియేలు దూత వచ్చి అంటాడు, నువ్వు బహుప్రియుడు గనక నీ యొద్దకు పంపబడుతున్నా అంటాడు. నువ్వు బహుప్రియుడు అయ్యా, దేవునికి బహుప్రియుడు నువ్వు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో నిన్ను ప్రేమించడమే కాదు, నువ్వు దేవుని ప్రేమను గెలుచుకున్నావు, దేవుని మనస్సును గెలుచుకున్నావు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి దేవుడు ప్రేమిస్తే ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? ఇతనికి ప్రత్యేకమైన స్థానం ఉండాలి కదా, ఉండాలి వద్దా? మాట్లాడరే. ఉండాలి, ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఎందుకంటే దానియేలు దేవునికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. మరి దానియేలును కూడా తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాలి? ఒక ప్రత్యేకమైన స్థానంలోనే పెట్టాలి. అందుకనే ఒక భక్తుడు అంటాడు, తన కీర్తనలో రాస్తాడు, నీవు నన్ను గణపరుచుచున్నావు గనక నేనును నిన్ను గణపరచదని అంటాడు దేవుడు ఆ కీర్తనలో. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం దేవుణ్ణి గణపరిచి దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మన హృదయంలో పెట్టామో, ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి అందరితో పాటు కాకుండా, అన్నిటితో పాటు కాకుండా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం ఎప్పుడైతే ఇక్కడ కల్పిస్తున్నామో, దేవుడు మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. భూమి మీద ఉండగానే నువ్వు భూమి మీద ఉండగానే నీకు ఒక ప్రత్యేకమైన స్థితి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తించే స్థితి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నీకు సన్మానమే జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అద్భుతమైన కార్యాలే చూస్తావు. దేవునికి మహిమ కలుగును కాదు. మరి దానియేలు బబులోని సంస్థానంలో నెబుకద్నెజరు చేత సన్మానించబడ్డా లేదా? ఒక దర్శనం చెప్తే ఆ దర్శనం విన్న తర్వాత నెబుకద్నెజరు సాష్టాంగపడిపోయాడట దానియేలుకి. నెబుకద్నెజరు బబులోని చక్రవర్తి దానియేలుకి సాష్టాంగపడిపోయాడు. అబ్బో, నువ్వు దేవతల మనస్సు కలిగినవాడు, దేవతల మనస్సు కలిగినవాడు, నీకెవరు, నువ్వు సాటి లేరయ్యా, పరలోకపు మర్మాలు నీకు ఒక్కడికే తెలుసు అన్నట్లుగా మొత్తం సాష్టాంగపడిపోయాడు బబులోని చక్రవర్తి. దేవునికి మహిమ కలుగును కాదు. ఎంత అద్భుతమైన విషయం అది, తెలుసా మీకు? చూసారా ఆ వచనాలు? చదివారు ఎప్పుడైనా? చదివారా లేదా? తీయండి, చూపిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 47వ వచనం కాడి నుంచి చూద్దామా? 47 కాడి నుంచి 46 కాడి నుంచి చూద్దాం. అంతట రాజగు నెబుకద్నెజరు 46 కాడి నుంచి అండి, 46 కాడి. అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి, ఎవరిని పూజించి? చూడండి, ఎవరు నెబుకద్నెజరు, ఎవరు దానియేలు. దానియేలుకి అంత ప్రత్యేకమైన స్థానము బానిస బ్రతుకుతున్నప్పుడు రావడం ఏమిటి? రాజు వచ్చి సాష్టాంగ పడిపోవడం ఏంటి? రాజు కూడా కాదు, చక్రవర్తి. ఇంకా అతని కింద ఎంతోమంది సామంత రాజులు ఉన్నారు, ఎంతోమంది అతనికి కప్పం కట్టేవారు, పన్నులు కట్టేవారు రాజులు ఉన్నారు కింద, అతని కింద. అలాంటి కప్పం కట్టే రాజులు ఉన్నప్పటికీ, సామంత రాజులు ఉన్నప్పటికీ ఇతడు చక్రవర్తి కదా. ఎంత గనుడు చక్రవర్తి అంటే! అలాంటి గనుడు ఏం చేశాడంటే సడన్గా దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసేసి అంటున్నాడు, పూజిస్తున్నాడట. చూద్దాం, చూడండి. అంతటి నెబుకద్నెజరు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మాలు బయలుపరచు వాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు 48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానములన్నిటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇచ్చాడా లేదా దానియేలుకు ఒక ప్రత్యేకమైన స్థానం? మాట్లాడరేటండి? ఇచ్చాడా లేదా? ఎందుకు దానియేలుకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు? ఎందుకో చెప్పనా? దానియేలు దేవునికి ప్రత్యేకంగా స్థానం ఇచ్చాడు కాబట్టి. మనం దేవునికి ఎక్కడో ఒక మూలన గెంటేస్తాం దేవుణ్ణి.
ఎక్కడో ఒక మూలకు గెంటేసి సమయం వచ్చినప్పుడు తీస్తాం, కష్టం వచ్చినప్పుడు బయటికి తీస్తాం, ఆయన్ని ఇబ్బంది వచ్చినప్పుడు బయటికి తీస్తాం, శోధన వచ్చినప్పుడు బయటికి తీస్తాం. అన్నీ బాగున్నప్పుడు మాత్రం ప్రభువా నువ్వు చూడకూడదు ఈ విషయాలు, కొంచెం పక్కుండు కళ్ళు మూసుకో అన్నట్లుగా ప్రవర్తిస్తాం. అవునే కదా, నువ్వు చూడకూడదు నాయనా. మనం చిన్నపిల్లలతో చెప్తాం, నువ్వు చూడకూడదమ్మా తప్పు అంటాం కదా. అలాగ ప్రభువుని ఏం చేస్తామంటే, మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనం చేసే విచిత్రమైన శ్రేష్టలు ఉంటాయి చూసారా, ఆ శ్రేష్టలు అవి దేవుడు చూడకూడదు, అందుకని పక్కనెట్టేస్తాం ఆయనకి. దుర్మార్గం కాదండి ఇది. దేవుడిని ఎప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచాలి. దానియేలు ఒక ప్రత్యేకంగానే దేవునికి ఒక స్థానం ఇచ్చాడు. అందుకే దానియేలు కూడా ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు దేవుడు. గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను, ముందుకు వెళ్తాను. దానియేలు చిన్న వయసులో ఉన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే అందరితో పాటు తీసుకొచ్చినప్పుడు అందరూ తినే ఆహారం నాకు వద్దన్నాడు, అందరూ తాగే ఆ పానీయం నాకు వద్దన్నాడు. రాజుగారి ఆహారమైనా నాకు అవసరం లేదు, ఆయన తాగే మత్తు పదార్థం ఆ పానీయం ద్రాక్షరసమైనా నాకు అక్కర్లేదు, నాకు శాఖాధాన్యాలు ఇప్పించాడు చాలన్నాడు. మేమే వండుకుని తింటామన్నాడు. అంటే దేవుణ్ణి ఎంతగా కనపరుస్తున్నాడో చూడండి. తన దేహమును ఆహారం ద్వారా కూడా అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదు. మనకి ముందు తిండి ఉంటే చాలు, భోజనం ఉంటే చాలు, అవునే కదా, మనకి ఇంక ఏమీ అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రశస్తమైన భోజనం అయితే ఇంకా మంచిది, అది ప్రశస్తమైన భోజనం అయితే. కానీ దానియేలు అట్లా కాదు. ఎంత ప్రశస్తమైన భోజనం తెచ్చినా అది దేవునికి అంగీకారమా కాదని చూసుకునేవాడు. నాలో ఉన్న దేవుడు దీన్ని ఇష్టపడతాడా ఇష్టపడడా, నాలో ఉన్న దేవునికి ఇది అభ్యంతరకరంగా ఉందా, అది చూసుకునేవాడు. అది చూసుకుని ఏం చేశాడంటే ఇది నాకొద్దు. అంటే దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటో చెప్తున్నా. ఈరోజు గమనించండి, దానియేలు ఒక ప్రత్యేకంగా దేవునికి ఒక స్థానాన్ని కల్పించాడు. ఆ స్థానాన్ని దేవునికి మాత్రమే ఇచ్చాడు. అది మొదటి స్థానం, దేవునికి మొదటి స్థానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ స్థానం ఇంకెవరికి ఇవ్వడు, దేవునికి తప్ప ఇంకెవరికి ఇవ్వడు. అందుకనే దానియేలుకు కూడా దేవుడు ఏం చేశాడంటే మొదటి స్థానాన్ని ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా గనుడిగానే చేసేసాడు. మరి రాజులు మారతారు కదా. నెబుకద్నెజర్ చనిపోయాడు, అతని కుమారుడు రాజు అయ్యాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? రాజు మారాడు. రాజు మారితే మరి ఆ రాజు పొందిన కటాక్షము, ఆ రాజుకున్న దానియేలు మీద కటాక్షం ఈ రాజుకు కూడా ఉంటుందంటారా? ఉండేలా చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. బెల్షెజర్ అనే ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చేసరికి దానియేలు గురించి అంత తెలియదు ఈ రాజుకి. అయితే దానియేలు గురించి రాజుకి తెలియజేయాలి దేవుడు. అందుకని ఏం చేశాడంటే గోడ మీద ఒక రాత రాశాడు దేవుడు. ఏం రాశాడు? మెనే టేకెల్ ఓపార్షి. అది చూసేసరికి వీళ్ళందరికీ దడపట్టుకుంది. ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ కూడా దాని గురించి చదవడం కానీ లేకపోతే అర్థం చెప్పడం కానీ ఎంత మాత్రం తెలియక ఫెయిల్ అయిపోయారు ఆ విషయంలో. ఇప్పుడు ఒకడు చెప్తున్నాడు, అయ్యా మీ తండ్రి గారి కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు యూదులకు సంబంధించిన వ్యక్తి, అతన్ని మనం బానిసగా తీసుకొచ్చాం, కానీ ఇప్పుడు అతడు మీకు తెలియదు, అతన్ని తీసుకొస్తాను, ఇలాంటి మర్మాలు నీ తండ్రి కాలంలో ఎన్నో చెప్పాడు, నీకు కూడా చెప్తాడంటే తీసుకురండి అన్నాడు. తీసుకొస్తే చదివాడు, చెప్పాడు. చెప్తే ఏం చేశాడు తెలుసా? తీయండి, దానియేలు గ్రంథము 5 అధ్యాయం 28, 29 చదవండి. బెల్షెజర్ ఏం చేస్తున్నాడో చూద్దాం. 28, 29 వచనాలు అందరూ తీశారా? అందరూ తీశారా? రైస్. బెల్షెజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఓదారంగు వస్త్రములను తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంకా గనుడైపోయాడు. రాజులు తొడుక్కునే వస్త్రం అనమాట, ఊదా రంగు వస్త్రం. ఎవరికి ఇవ్వబడుతుంది? గనులకి ఇవ్వబడుతుంది. ఎక్కువ ప్రేమిస్తే ఆ వస్త్రం ఇవ్వబడుతుంది. యాకోబు యోసేపుకి ఆ వస్త్రం ఎందుకు ఇచ్చాడు? యాకోబు యోసేపుకి ఆ వస్త్రం ఎందుకు ఇచ్చాడు? యాకోబు మనసు జయించుకున్నాడు కనుక. అన్నగారులకు లేదు, తమ్ముడికి లేదు, ఇతనికి మాత్రమే ఆ వస్త్రం ఇవ్వబడింది. ఏ వస్త్రము? విచిత్రమైన నిలువుటంగి, రంగురంగుల అంగి. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
మరి ఆ విచిత్రమైన అంగి ఎవరిచ్చారు ఇప్పుడు? తండ్రి. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఈ రాజు ఎవరికి ఇచ్చాడు? దానియేలుకి ఇచ్చాడు. ఊదా రంగు వస్త్రము. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మీతో చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉంటావో, దేవునికి నమ్మకమైన వాడిగా ఉంటావో, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా నిజాయితీ చూపిస్తూ, నీవు నీతిమంతుడిగా ఉండి దేవుణ్ణి మాత్రమే గణపరుస్తూ, ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఇస్తూ, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన స్థానాన్ని మాత్రము తప్పించకుండా, ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వకుండా, దేనికి ఇవ్వకుండా ఆయనలాగానే ఆయన స్థానంలో ఉంచితే నువ్వు గనుడిగా భూమి మీద హెచ్చించబడతావు. ఎస్, ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు, ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రశస్తమైన వస్త్రాలు అంటాడు, ఓదారంగు వస్త్రాలు అన్నాడు. వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి? ప్రేమించిన వారికి ఇవ్వబడతాయి. ఎవరికి ఇవ్వబడతాయి? ఎస్. సంఘము గురించి ఒక ప్రవచనం ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. చెప్పండి, సంఘమును గురించి అనండి. ఏ సంఘము? సార్వత్రికమైన సంఘం, ఎత్తబడే స్థానములో ఉండే సంఘం, దేవుని మనస్సును జయించిన సంఘం, అంటే యేసు రక్తంలో కడగబడిన సంఘం, దేవునికి మొదటి స్థానం ఇచ్చిన సంఘం. ఆ సంఘము గురించి మీకు ఒక మాట చెప్తాను. 45వ కీర్తన 10 కానించి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 10 కానించి 45 దావీదు కీర్తన 10వ వచనం కానించి. అందరూ తీసారా? రైట్, స్క్రీన్ మీద చూడండి కావాలితే. కుమారి ఆలకించుము, ఆలోచించి శివయుగ్గము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరువాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యమును తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అర్థమవుతుందా? ఎవరి గురించి అనుకుంటున్నారు ఈ ప్రవచనం? సంఘం గురించి, సంఘము గురించి మాట్లాడుతున్నాడు. కుమారి ఆలకించుము, కుమారి అంటే సంఘం. అర్థమవుతుందా? ఇంకా పెండ్లి కాలేదు కదా, కన్యక అయినా కుమారి సంఘం. స్తోత్రం చెప్పాలి. ఏమంటున్నాడు? సెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవమంటున్నాడు. అంటే లోకాన్ని విడిచిపెట్టి రమ్మని. ఏమని? లోకాన్ని విడిచిపెట్టి రమ్మని సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అయితే చూడండి 13, అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలదై, ఆమె వస్త్రములు బంగారపు బుట్ట పని చేయనది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఏ వస్త్రాలు ఇవ్వబడ్డాయి ఇప్పుడు? చెప్పాలి. విచిత్రమైన బంగారముతో చేయబడిన వస్త్రం. ఎంత విలువైన వస్త్రాలండి, అవునా కదా? యాకోబు యోసేపుకి ఎందుకు అంత విచిత్రమైన అడంగి? 12 మంది కుమారులు, ఒక్క కుమారుడికి ఎందుకు అంత ఘనత? యోసేపు గురించి ఎవరు చెప్పినా అతడు నీతిమంతుడనే చెప్పాలి. బైబిల్ చెప్తున్నప్పుడు వాడు అలాగే చెప్పాలి. బైబిల్ చెప్తున్నది ఎవరు మార్చి చెప్పడానికి లేదు. యోసేపు నీతిమంతుడా కాదా? పాపానికి దూరంగా పారిపోయిన వాడే కాదా? పాపం ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా యోసేపు, నేను ఆ పాపం చేయను, నా దేవునికి విరోధంగా పాపం చేయను, నేను సరసాల్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, నేను మాత్రం ఆ పాపం చేయనని దేవునికి విరోధమైన పాపం చేయడానికి ఇష్టపడని వాడు, దేవునికి విరోధంగా జీవించడానికి ఇష్టపడని వాడు. కాబట్టే నీతిమంతుడు, కాబట్టి తండ్రి మనసును జయించాడు. అన్నగారుల కన్నా తమ్ముడి కన్నా ఇతన్ని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు తండ్రి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో, దేవునికి భయపడతావో, దేవుని సన్నిధిలో నీవు నిందారహితుడిగా నిర్దోషత్వంతో నిలబడతావో, దేవుడు నీకు ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు, విచిత్రమైన వస్త్రాలు ఇస్తాడు, నిన్ను గనుడిగా నిలబెడతాడు, గనురాలుగా నిలబెడతాడు. ఆశీర్వాదకరమైన స్థితికి నువ్వు ఆశీర్వాదం కోసం వచ్చే వ్యక్తి కాదు, ఆశీర్వాద కారకుడుగా మిగిలిపోతావు. అసలు ఆశీర్వాదానికి నువ్వు కారకుడిగా మారిపోతావు, ఆశీర్వాదానికి కారకురాలుగా మారిపోతావు. యోధా వంశానికే ఆశీర్వాదకరంగా మారిపోయిన వ్యక్తి దానియేలు. యూదులందరికీ విడుదల కలగజేసిన వాడు దానియేలే. ప్రార్థన ద్వారా 70 సంవత్సరాలు పూర్తయిపోయింది ప్రభువా, ఇప్పుడు మమ్మల్ని దర్శించు అని లేఖనాలను బట్టి ప్రార్థించి, ఉపవాస ప్రార్థన చేసి విడుదల కోసం కనిపెట్టినవాడు, యూదుల విడుదల కోసం కనిపెట్టినవాడు దానియేలు. ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని
సామాన్యమైన స్త్రీగా ఉండవలసిన ఆ స్త్రీ, సామాన్యమైన వ్యక్తిగా ఉండవలసిన స్త్రీ, సామాన్య బ్రతకవలసిన స్త్రీ మహారాణిగా మారిపోయి యూదుల మరణ శాసనాన్ని తిరగరాసిన స్త్రీ ఎస్తేరు. దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గరగా జీవిస్తావో, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, ఎస్తేరుని హెచ్చించిన దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? రాణి స్థానంలోనికి తీసుకెళ్ళాడు, అంతఃపురంలోనికి తీసుకెళ్ళాడు. విచిత్రమైన వస్త్రాలు, యూదులు ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన బ్రతుకు ఎస్తేరుకి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? మరి ఈరోజు నువ్వు దేవునికి ఇవ్వవలసిన స్థానం, దేవునికి భయపడి నిలబడితే యోసేపులాగా, దానియేలులాగా, ఎస్తేరులాగా నీవు నిలబడబోతున్నావు. ఎక్కడో ఉన్న ఎక్కడో మూలనున్న నిన్ను ఎత్తైన పర్వతం మీద నిలబెడతానన్నట్లుగా, అంటే అందరికీ తెలిసేటట్లు, ప్రపంచవ్యాప్తంగా నీ పేరు మారుమరుగిపోయేటట్లు చేస్తాడు దేవుడు. ప్రపంచంలో ఉన్నవారికి అందరికీ పరిచయం చేస్తాడు. మూలన్న నిన్ను తీసుకొచ్చి నువ్వు గనక నమ్మకంగా కొనసాగితే, నమ్మకస్తురాలుగా కొనసాగితే. ఎస్తేరు మూలనున్న స్త్రీయే, అవునా కాదా? రూతు మూలనున్న స్త్రీయే, అవునా కాదా? మాట్లాడరే. రూతు మూలనున్న స్త్రీ కదా. అలాగే రాహాబు మూలనున్న వ్యభిచార స్త్రీ కదా. ఎస్తేరు ఎక్కడో మూల బ్రతుకుతున్న స్త్రీ కదా, మరుగుగా మర్మంగా బ్రతుకుతుంది. యూదులు అని చెప్పుకోకుండా బ్రతుకుతున్నారు. మొర్దెకై, ఎస్తేరు కూడా. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ప్రపంచమంతటికి పరిచయం చేశాడు. మరి ఈరోజు యోసేపు ఎక్కడో మూలను బ్రతకవలసిన వాడు ఐగుప్తు దేశంలోనే ప్రధానమంత్రిగా మారిపోయాడు, అవునా కదా? దానియేలు బానిసలోకి మూల ఎక్కడో బ్రతకవలసిన వాడు బబులోను సంస్థానంలోనే రాజ్యం అంతటికి 3వ అధికారిగా మారిపోయాడు. ఓదారంగు వస్త్రాలు, పైగా ఏమన్నాడో తెలుసా రాజు నెబుకద్నెజరు అయితే? పూజించండి, నైవేద్యాలు కూడా అర్పించండి అన్నాడు. దానియేలు ఒప్పుకోడు అనుకోండి, ఎందుకంటే దేవునికి వెళ్ళవలసిన ఘనత దానియేలు తీసుకోడు. అలా తీసుకుంటే ఇతడు కూడా ఇంకో లుషుపూర్ అయిపోతాడు, అప్పుడు ఇంకో పడిపోయిన దేవదూత అయిపోతాడు. అప్పుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దానియేలు తీసుకోలేదు, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవుడికి ఇచ్చాడు. కాబట్టి దానియేలుని హెచ్చించుకుంటూ వచ్చేసాడు దేవుడు. ఇప్పుడు సంఘము ఎలా ఉండాలో చెప్తున్నాను. నువ్వు నేను కూడా దేవునికి ఇష్టంగా నడవాలి, ఇష్టమైన వ్యక్తులుగా నడవాలి, నీతిమంతులుగా నడవాలి, మాట ప్రకారంగా నడవాలి, దేవుడు చెప్తున్నట్లుగా మనం వినాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అప్పుడు మనకి చాలా విలువైన వస్త్రాలు ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, జీవితం ఇస్తాడు, విలువైన జీవితం ఇస్తాడు. దాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి. స్తోత్రం చెప్పండి, అవునా కదా? నేను చూపించాను లేదా సంఘం గురించి? ఈ 45వ దావీదు కీర్తనలో ప్రారంభ వచనం ఉంటుంది, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అని ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అదంతా క్రీస్తు గురించి సంఘము పాడుతున్న పాట. స్తోత్రం చెప్పండి. అది ఎంతో అద్భుతమైన పాట. ఇది సాంగ్ కూడా ఉంది, అవునా? స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము ప్రియుడు కోసం పాడుతున్న పాట. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఇంకొన్ని విషయాలు, 2 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను, ఇంకా త్వరగా చూద్దాం. తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు కదా, తెలుసా లేదా? తప్పిపోయి తరలు తిరిగి ఎంతో నాశనం చేసుకున్నాడు జీవితాన్ని. తండ్రి దగ్గర ఉండవలసిన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, పనికిమాలిన బ్రతికాడు. అసలు దేవుని కుమారుడై ఉండి ఎంతో ఉన్నతమైన స్థితిలో బ్రతకవలసిన వాడికి పందులతో సహవాసం ఏంటండి? పందులు తినే పొట్టు కోసం ఆతురపడతాం ఏంటండి? దరిద్రం కాకపోతేనే. ఎంత దరిద్రం వస్తే నువ్వు ఆ స్థితికి వెళ్ళావు? ఒకసారి ఆలోచించు. చివరికి ఏమీ లేని పరిస్థితుల్లో నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి భోజనం దొరుకుతుందని పాపక్షమాపణతో మారు మనసుతో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో చూద్దాం. చూడండి, లోక 15వ అధ్యాయం, లోక 15:21 కాడి నుంచి చూద్దాం. 21 కాడి నుంచి అతడు ఎంతగా మారు మనసు పొందాడో, ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో, ఎంతగా పశ్చాత్తాపడి ఎంతగా ఏడుస్తున్నాడో ఈ 21వ వచనంలో మనకు కనబడుతుంది. చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. స్తోత్రం చెప్పండి.
అంటే పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాని నేను. ఎంత పశ్చాత్తాపమో చూడండి. ఇదే కోరుతున్నాడు దేవుడు. ఈ మారు మనిషి కోరుతున్నాడు దేవుడు. నువ్వు చేసిన వాటికి పశ్చాత్తాప పడుతున్నావా లేదా అని చూస్తున్నాడు దేవుడు. నేను ఇంక అర్హత లేనివాడిని నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా లేదా, అదే చూస్తాడు దేవుడు. నీ హృదయంలో మార్పు చూస్తాడు దేవుడు. ఆ మార్పు లేకపోతే దేవుడు నిన్ను అంగీకరించడు, ఎంత మాత్రం అంగీకరించడు. నీ జీవితం అర్థమైపోతుంది. దేవునికి దూరం అయిపోయిన బ్రతుకు ఎందుకు చెప్పండి? దేవునికి దూరం అయిపోయిన బ్రతుకు ఎందుకు చెప్పండి? ఎంత ఘనముగా బ్రతికినా అది సరైన బ్రతుకు కాదు, మంచి బ్రతుకు కాదు, పనికిమాలిన బ్రతుకు. ఎప్పుడైతే మారు మనసుతో పశ్చాత్తాపడుతున్నాడో, యోగ్యుడిని కానని చెప్పుకుంటున్నాడో, ఇప్పుడు వెంటనే తండ్రి మాట్లాడు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్వైన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఎంతో అద్భుతమైన విషయాలే కదా. మనమేమి తప్పు చేయలేం కాదు, మనమేమి నీతిమంతులం కాదు, పడిపోయిన వాళ్ళమే. పడిపోయిన మనకి ఇంకొక అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చి పశ్చాత్తాపడుతున్నాడో అలాగే మనము కూడా తిరిగి వచ్చి పశ్చాత్తాపడగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే నీకు ప్రశస్తమైన వస్త్రం ఇవ్వబడుతుంది. యాకోబు యోసేపుకి ఇచ్చిన వస్త్రము లాంటిది. దేవుని ప్రేమకు శిఖరం అది, దేవుని ప్రేమకు శిఖరం, దేవుని ప్రేమకు గుర్తు ఆ వస్త్రం. తండ్రి యాకోబు ప్రేమకు గుర్తు యోసేపుకి ఆ నిలువటంగి, అవునా? ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమకు గుర్తు, నిన్ను క్షమించాను, నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు ఈ ప్రశస్తమైన వస్త్రం. ఈ వస్త్రాన్ని నువ్వు ధరించుకోగలుగుతున్నావా? ఈ వస్త్రాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావా? తండ్రి దగ్గర నుంచి యాకోబు పొందుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి. యాకోబు ప్రేమకు అది నిదర్శనం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను బాబు అనడానికి ఆ అంగి, ఆ విచిత్రమైన నిలువుటంగి నిదర్శనం, అదొక రుజువు. మరి ఈరోజు మనకు కూడా దేవుడిచ్చే ఆ ప్రశస్తమైన వస్త్రం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు. మరి పొందుకోవాలి వద్దా? మాట్లాడరు ఏంటండి? అన్నగారులకి లేదా వస్త్రం, తమ్ముడుకు లేదా వస్త్రం. ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడింది? యాకోబుకి ఇవ్వబడింది. రైట్. ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు. కూడా ఉన్న ఆ అన్నగారికి ఉందా వస్త్రం? ఎందుకంటే అతడు కూడా మనసులో కుయుక్తి కలిగిన వాడే. తండ్రిని ప్రశ్నించాడు తెలుసా? తర్వాత నీ ఆస్తి పాడు చేసిన వాడికి ఇంత గొప్ప విందు చేస్తున్నావు, ఇంత గొప్పగా ఆర్భాటం చేస్తున్నావు, ఎప్పుడైనా నీ స్నేహితులతో సంతోషించాను, ఒక మేకపిల్లని ఇచ్చావా నాకు అని అడుగుతాడు తండ్రిని. మరి అలాంటి వాడిని ఎలా ప్రేమిస్తాడు తండ్రి? ఒకసారి ఆలోచించు. నిజంగా చెప్పుకోవాలంటే తప్పిపోయినోడు పెద్దోడే, ఇప్పుడు చిన్నోడు కాదు. చిన్నోడు దొరికేశాడు, పెద్దోడు బ్రతికినట్లు ఉండి చచ్చిపోయాడు. జీవిస్తున్నానన్న పేరుకు మాత్రం జీవిస్తున్నాడు, అది చచ్చిపోయాడు. గమనించండి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, గ్రహించుకో. ప్రశస్తమైన వస్త్రం అంటే యాకోబు తీసుకున్న విచిత్రమైన నిలువుటంగి, యాకోబు కుమారుడికి ఇచ్చిన, యోసేపుకి ఇచ్చిన నిలువుటంగి ఈరోజు దేవుడు మనకివ్వబోతున్నాడు ప్రశస్తమైన వస్త్రంగా. దేవుని ప్రేమకు గుర్తు, దేవుని జాలికి గుర్తు, దేవుడు మనల్ని క్షమించాడనడానికి గుర్తు. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది? ఉండాల వద్దా? ఎస్. దేవుడి మాటలు తన వెనుకడిలో దీవించునుగాక. ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ నిలువుటంగి యాకోబు ఏ విధంగా అయితే తీసుకున్నాడో అలా తీసుకోవాలి, అలా నడవాలి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.